ఈ జనరేషన్లో డిలీట్ బటన్ తెలియని మనిషి ఎవరైనా ఉన్నారా? చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఏదో రూపంలో డిలీట్ బటన్ వాడుతున్నాం. అలాగే దేవుని దగ్గర కూడా ఒక డిలీట్ బటన్ ఉంది. దేవుడు ఆ బటన్ వాడాల్సిన సమయంలోకి లోకం ప్రవేశించిందా? ఇంతకీ దేవుడు వాడబోతున్న డిలీట్ బటన్ ఏంటో చూద్దాం. సహజంగా డిలీట్ బటన్ అనేది మనకు అవసరం లేని వాటిని తొలగించడానికి వాడతాం. ఇది భూమికి సంబంధించిన పద్ధతి. పరలోకంలో ఉన్న దేవుని దగ్గర కూడా ఇలాంటి పద్ధతి ఉంది అనే విషయం ఎప్పుడైనా గమనించారా? దేవుడు ఈ డిలీట్ బటన్ వాడే పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? చూడండి. దేవుడు తన స్వరూపంలో మనిషిని నిర్మించుకున్నాడు. తన పిల్లలు భూమి మీదకు వచ్చి దేనికోసం కష్టపడకుండా వారి కోసం సమస్తాన్ని తయారు చేశాడు. మనిషికి ఈ భూమి మీద కావలసిన ప్రతి అవసరాన్ని దేవుడు తన నోటి మాట ద్వారా సృష్టించాడు. ఇప్పుడు కూడా దేవుడు అదే విధంగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఈ వీడియోను చేస్తున్న నేనైనా, ఈ వీడియోను చూస్తున్న మీరైనా సరే, మనం ఎవరం కూడా పొరపాటున భూమి మీదకు వచ్చిన వాళ్ళం కాదు. మనం ఈ భూమి మీదకు రాబోతున్నాము అని తెలిసి దేవుడు మనకి కావలసిన ప్రతి అవసరాన్ని ముందుగానే సిద్ధపరిచాడు. మన చింత యావత్తు సమస్తం ఆయన ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు నేను మీకు ప్రసంగం చేయాలనుకోవట్లేదు, అంత సామర్థ్యం కూడా నాలో లేదు. దేవుడు ఆదాము అవ్వ కోసం ముందుగానే సమస్తాన్ని ఏ విధంగా తయారు చేశాడో మన కోసం కూడా భూమి మీద కావలసిన ప్రతి అవసరాన్ని నిర్ణయించి నిర్మించాకే మనల్ని ఈ భూమి మీదకు పంపాడు. మనం దేనికి దిగులు పడక్కర్లేదు అనే చిన్న మాట ద్వారా దేవుని పట్ల విశ్వాసాన్ని మీలో పెంచే ప్రయత్నం చేస్తున్నాను. దేవుడు సృష్టిని తన నోటి మాట ద్వారా కలుగజేశాడు. తర్వాత చాలా ఇష్టంగా తన పిల్లల్ని తనలాంటి ఆత్మస్వరూపులుగా చేసుకున్నాడు. ఎందుకంటే దేవుని పోలిక ఆత్మ గనుక. అందుకే ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు తన స్వరూపం అన్నాడు. దేవుని స్వరూపం ఆత్మ అని యేసుక్రీస్తు కూడా చెప్పారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక. ఆదికాండం 1వ అధ్యాయంలో 6వ రోజు దేవుడు మొదటిగా ఆదాము అవ్వని ఆత్మస్వరూపులుగా చేశాడు. భూమిని నింపండి అని దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఆ ఆత్మగా ఉన్న దేహాలకు ఆదికాండం 2వ అధ్యాయంలో శరీరాన్ని అమర్చి ఏదేను తోటలో ఉంచాడు. మీరు ఏ చెట్ల పండ్లైనా తినండి, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకండి, తింటే మీరు చస్తారు అని దేవుడు ఆదాముతో అన్నాడు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. దేవుడు ఆ మాటను ఆదాముతోనే అన్నాడు. అప్పటికి హవ్వ ఆదాముతో లేదు. ఆదాము చాలా సంతోషంగా దేవునితో సహవాసం చేస్తూ భూమిని సేద్యపరుస్తున్నాడు. ప్రతిరోజు మనిషి దేవునితో నడుస్తూ ఆయనతో సహవాసం చేస్తూ చాలా సంతోషంగా ఉన్నాడు. మనిషి పాపంలో పడక మునుపు దేవుని పోలికతో ఉన్నప్పుడు అతను కూడా దేవుని వలె నిత్యత్వంలో ఉన్నాడు. కొంతకాలానికి దేవుడు ఆదాము ఏదైనా తోటలో ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనుకొని ఆదాము పక్కటెముకలో నుండి ఒక ఎముకను తీసుకొని అవ్వను ఆదాముకు సాటి అయిన సహకారినిగా దేవుడు చేశాడు. ఇప్పుడు ఆదాము అవ్వ దేవునితో నడుస్తున్నారు. అప్పటికే పడద్రోయబడిన అపవాది భూమి మీద ఉన్న దేవుని కుటుంబాన్ని గమనిస్తూ ఉన్నాడు. ఒకరోజు అవకాశం చూసుకొని అవ్వ దగ్గరకు వెళ్ళాడు. ఆమెతో ఇలా అన్నాడు. ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. ఈ విషయం గమనించారా? ఇక్కడ అపవాది ఎలా మాట్లాడుతున్నాడో వాడికి తెలిసి అడగడం లేదు, ఏదో గుట్టు తెలుసుకోవాలని అడుగుతున్నాడు. అందుకే వాడు కుయుక్తి గలవాడు. ఒక ఎంక్వైరీ లాగా అడుగుతున్నాడు. దేవుడు ఏదైనా చెట్టు ఫలం తినొద్దు అన్నాడా అని అంటున్నాడు. అప్పుడు అవ్వ ఇచ్చిన సమాధానం 2వ వచనం. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చు, అయితే తోట మధ్యన ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండాన్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనెను. ఇప్పుడు అపవాదికి కావలసిన సమాధానం దొరికింది. అప్పుడు వాడన్నమాట ఏంటో చూద్దాం. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, మీరు దేవుళ్ళైపోతారు, మీరు కూడా దేవుళ్లాగా సృష్టికర్తలైపోతారు, తినండి, మీరు చావరు అని అవ్వతో అన్నాడు. అవ్వ ఆ మాటలు వినేసి నిజంగా తాను దేవతలాగా అయిపోతుందని దేవుడు తినవద్దు అన్న పండును తినేసింది. నిజానికి అవ్వ ఒక సంగతి మర్చిపోయింది. అదేంటంటే ఆదాము అవ్వ ఆల్రెడీ దేవుని స్వరూపంలో ఉన్నారు అని. సింహం పిల్ల సింహం అయితే, పిల్లి పిల్ల పిల్లి అయితే, రాజు యొక్క కుమారుడు యువరాజు అయితే, మరి దేవుని స్వరూపంలో చేయబడ్డ దేవుని పిల్లలు ఏమవుతారు? చిన్న దేవుళ్ళ లాంటి వాళ్లే కదా. ఈ సృష్టిని ఏలే చిన్న దేవునిగా మనిషి చేయబడ్డాడు. ఇదేదో తప్పు బోధ, తప్పు వ్యాఖ్యానం అనుకోకండి. మీకు అర్థం కావాలి అంటే, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి తర్వాత ఎలా అయితే మంత్రులు అధికారులు ఉంటారో, ఆదాము అవ్వ కూడా దేవుని తర్వాత ఈ సృష్టిని ఏలడానికి చేయబడ్డ చిన్న అధికారులు. నేను చెప్పాలనుకుంటున్న ఉద్దేశం ఇదే. ఆదికాండంలో దేవుడు చెప్పిన మాట అదే, మీరు ఈ భూమిని ఏలండి, నింపండి అన్నాడు. కాని అవ్వ తాను ఉన్న స్థానం ఏంటో మర్చిపోయి దేవుడు తినవద్దు అన్న పండును తిని పాపాన్ని తెచ్చుకుంది. ఆదామును కూడా ఆ పండు తినమని చెప్పింది. ఈ విషయం దేవునికి తెలిసింది. ఆదాము అవ్వ దేవుడు చేయవద్దా అన్న పనిని చేశారు. అపవాది మాట విన్నారు. అప్పుడు మనిషిలోకి పాపం ప్రవేశించింది.
ఇప్పుడు పాపం ఉన్న దేహంలో దేవుడు నివాసం చేయలేడు. దేవుడు ఇచ్చిన తన పోలికలోని ఆత్మను మనిషి పోగొట్టుకున్నాడు. ఆదాము అవ్వ పాపంలో పడగానే వారు దేవుని ఆత్మను కోల్పోయారు. ఒక్కసారిగా వారి సంతోషం డిలీట్ చేయబడింది. దేవునితో ఉన్న సంబంధం డిలీట్ చేయబడింది. ఇలా జరగడానికి కారణం ఎవరు? సాతాను అందామా? అపవాది పని ఎప్పుడూ దేవుని పిల్లల్ని పాపం వైపు నడిపించాలనే. వాడు దేవుని పిల్లల్ని ఎలా మృంగుదామా అనే పనిలోనే ఉంటాడు. ఆదాము అవ్వ పాపంలో పడడానికి గల కారణం దేవుడు వారికిచ్చిన వాక్యాన్ని నమ్మకపోవడం. మీరు పండు తింటే చస్తారు అన్న మాటను నమ్మకపోవడం. దేవుడు ఒక్కసారిగా ఏదేనో అనబడే సంతోషం నుండి వాళ్ళని డిలీట్ అన్నాడు. వాళ్ళు శపించబడిన భూవాతావరణంలోకి వచ్చారు. వారికి ఉన్న నిత్యజీవం డిలీట్ చేయబడింది. వారికున్న సంతోషం డిలీట్ చేయబడింది. వారి అధికారం డిలీట్ చేయబడింది. ముఖ్యంగా వారిలో ఉన్న దేవుని ఆత్మ పోలిక డిలీట్ చేయబడింది. ఏదేనో అనగా సంతోషం ఉండే ప్రదేశం. ఈ ప్రదేశం నుండి వాళ్ళు డిలీట్ చేయబడ్డారు. వీటికి కారణం ఏంటో చూసారా? అవ్వ ఆదాము దేవుని మాట నమ్మకపోవడం. మనిషి అపవాది చెప్పిన మాటలను నమ్మడంతో దేవుడు ఆదికాండం 3వ అధ్యాయంలో డిలీట్ బటన్ వాడాడు. ఇప్పుడు కూడా మనిషి అదే చేస్తున్నాడు. దేవుని రక్షణ ఏంటి? యేసుక్రీస్తు ఎవరు? ఆయన పాపంలో జీవిస్తున్న వారికి ఎందుకు అవసరం అని దేవుడు ప్రపంచానికి బైబిల్ గ్రంథం పంపాడు. వాక్యాన్ని మనుషుల చేతికి ఇచ్చాడు. ఏదొక రూపంలో దేవుని వాక్యాన్ని లోకానికి తెలియజేస్తున్నాడు. ఆదాము అవ్వ పాపం చేసి కోల్పోయిన దేవుని ఆత్మను తిరిగి మనిషి పొందుకోవాలని యేసుక్రీస్తు మనుషుల పాప క్షమాపణ కోసం రక్తం కార్చాడు. మన పాపాల నిమిత్తం మరణించి 3వ రోజు తిరిగి లేచాడు. కానీ మళ్లీ మనుషులు దేవుడు ఇచ్చిన యేసుక్రీస్తు అనే బహుమతిని వద్దనుకుంటున్నారు. మనం చూస్తున్న రోజులు మీకు తెలియనివి కావు. సువార్త చెప్పడానికి వెళ్తుంటే కొడుతున్నారు. తక్కువ జాతి, తక్కువ కులం పేరుతో బహిష్కరిస్తున్నారు. దేవుని రాజ్య సువార్తను నానా విధాలుగా దుర్భాషలాడుతున్నారు. యేసుక్రీస్తు అంటే మా దేవుడు కాదు, పలానా జాతి, పలానా కులానికి చెందిన దేవుడు అని దేవుడు పంపుతున్న రాజ్య సువార్తను నమ్మలేకపోతున్నారు. ఆదికాండంలో కూడా ఇదే జరిగింది. గమనించారా? మనిషి దేవుడు ఇచ్చిన వాక్యాన్ని నమ్మలేదు. దేవుడు ఇచ్చిన వాక్యం ఆజ్ఞ కంటే అపవాది మాటకు లోబడ్డాడు. దేవునితో నిత్యము జీవించే స్వభావం కోల్పోయాడు. ఇప్పుడు కూడా మనిషి అదే చేస్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా రక్షణ కలుగుతుంది అంటే నమ్మడం లేదు. యేసుక్రీస్తే ఒక మనిషికి మార్గం, సత్యం, జీవం అంటే నమ్మడం లేదు. యేసుక్రీస్తు మన పాపాలను క్షమించి విమోచన కలుగజేసే దేవుడంటే నమ్మడం లేదు. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే మనకు యేసుక్రీస్తు కావాలి అనే విషయం నమ్మడం లేదు. అపవాది చెప్తున్న మార్గాలే బాగున్నాయి. జీవితంలో యేసుక్రీస్తు అనే దేవుణ్ణి డిలీట్ చేస్తే సంతోషంగా ఉండొచ్చు అనే అపవాది స్వరానికి లోబడుతున్నారు. మాకు వేరే మార్గం ఉంది, యేసుక్రీస్తు మాకు అక్కర్లేదు అంటున్నారు. మాకు చెప్పకండి అంటున్నారు. సువార్త ఆపండి, మా వీధుల్లోకి రాకండి అంటున్నారు. ఇది ఇప్పటి నుండే కాదు, వేల సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తున్నదే. ప్రేమామయుడిగా ఉంటూ ప్రతి మనిషి మారు మనసు పొందుతాడు అని దేవుడు ఎదురు చూశాడు, ఇంకా చూస్తున్నాడు. కానీ ఈ అంత్యదినాలలో మనుషులు జీవిస్తున్న విధానం, రక్షణ పట్ల ఆసక్తి లేని మనస్సులను చూసి దేవుడు మరోసారి డిలీట్ బటన్ వాడబోతున్నాడు. ఈ లోకం కనుమరుగవ్వబోతుంది. మారు మనస్సు పొంది రక్షణ పొందుకోండి అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ లోకం అంతానికి సమీపం అవుతుందని లేఖనాలు చెప్తున్నాయి. ఈ భూమిని దేవుడు అగ్నితో కాల్చబోతున్నాడు అని బైబిల్ చెప్తుంది. కానీ మనిషి ఇంకా దేవుడు ఇచ్చిన వాక్యాన్ని, తన సేవకుల మాటలను నమ్మడం లేదని దేవుడు మరొక్కసారి డిలీట్ బటన్ నొక్కబోతున్నాడు. ఆయన గనక ఒక్కసారి లోకానికి సమయం అయిపోయింది, మనిషికి రక్షణ పొందమని ఇచ్చిన సమయం అయిపోయింది, ఇంక డిలీట్ చేద్దామని అనుకుంటే ఏం అవబోతుందో తెలుసా? దేవుడు వాడే డిలీట్ బటన్ ఏం చేస్తుందో తెలుసా? చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీయు ఇట్లు లయమైపోవునవి గనక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చూశారా? ఈసారి దేవుడు డిలీట్ బటన్ వాడితే ఏమవబోతుందో? పంచభూతాలు, ఈ భూమి, దాని మీదనున్న సమస్తం లయమైపోబోతున్నాయి. మలాకి 4వ అధ్యాయము 1వ వచనం. ఈ భూమి కాలిపోబోతుంది. 119వ కీర్తన 119వ వచనం. భక్తిహీనులు లయమైపోతారు. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. నరుల అహంకారం, వారి గర్వం అనగద్రొక్కబడుతుంది. ఆదాము అవ్వ దగ్గర దేవుడు నొక్కిన డిలీట్ బటన్ కోసం యేసుక్రీస్తు అనే రికవరర్ వచ్చాడు. ఈ అంత్యదినాలలో దేవుడు నొక్కబోతున్న డిలీట్ బటన్ కి ఎలాంటి రికవరర్ లేడు. ఉన్న ఆప్షన్ యేసుక్రీస్తు అనే రక్షణ దగ్గరికి త్వరగా వెళ్లడమే. ఆయనను రక్షకుడిగా అంగీకరించి ఆయన నామంలో బాప్తిసం పొందితే దేవుడు వారిని రక్షిస్తాడు. లేదంటే డిలీట్ అనబోతున్నాడు.
ఈ ప్రపంచాన్ని కూడా దేవుడు అతి త్వరగా డిలీట్ చేయబోతున్నాడు. ఇది త్వరగా చేసే సమయం దగ్గర పడబోతోంది. మరొక కొత్త ప్రపంచం దేవుడు తన బిడ్డల కోసం సిద్ధం చేస్తున్నాడని తెలుసా? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇక లేదు. ఆ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో మనం ఉండాలి అంటే యేసుక్రీస్తు అనే రక్షకుణ్ణి మన జీవితంలో ఉంచి దేవునికి హేయమైన ప్రతి కార్యాలను మన జీవితం నుండి డిలీట్ చేయాలి. ముఖ్యంగా అపవాది ఇచ్చే అవకాశాలను, వాడిచ్చిన పాపం అనే దాహాన్ని యేసుక్రీస్తు అనే రక్షకుడి ద్వారా మన జీవితాలలో నుండి డిలీట్ చేయాలి. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.